యాహ్! అయితే ఫస్ట్ మిత్ నేను ఎక్కువ రెగ్యులర్‌గా విన్నది ఏంటంటే సార్ యాక్చువల్లీ ఆహ్, జిమ్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో, చాలా వీడియోస్‌లో మనం చూస్తున్నాం. అంటే చాలామంది సెలబ్రిటీస్ కొంతమంది చనిపోయిన వాళ్ళని కూడా చూస్తుంటే వాళ్ళు ఉన్నారు. హెవీగా జిమ్ చేయడం వల్ల ఓకే. హార్ట్‌లో ఎక్కువ బ్లడ్ పంప్ అయిపోయి చనిపోయారంటున్నారు. హ్మ్. నిజంగానే ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం మన హార్ట్‌కి మంచిదంటారా? డెఫినెట్లీ. ఈవెన్ మనం ఐఎమ్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ఇన్ అపోలో జూబ్లీ హాస్పిటల్స్, హైదరాబాద్. సో మీరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మేజర్ హార్ట్ రిలేటెడ్ మనం డెత్స్ తీసుకుంటే వరల్డ్ వైడ్ మరణాలు తీసుకుంటే హార్ట్ అటాక్స్ వల్లనే జరుగుతున్నాయి. ఇది హార్ట్ అటాక్స్ అనే కాదు, గుండె జబ్బులు ఆర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం. అంటే బ్లడ్ వెజల్ రిలేటెడ్ అండ్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అంటాం. దీన్ని డివైడ్ చేస్తాం. ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్లో కూడా రెండే ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎక్కువ మంది మరణాలు కూడా మనం చాలా చూస్తాం. క్యాన్సర్ ఎక్కువ కారణం అంటారు, రోడ్ యాక్సిడెంట్స్ అంటారు. బట్ ఈ అన్నిటికంటే ముందు మన మనిషిలో మెయిన్ ఆర్గన్స్ రెండే, హార్ట్ అండ్ బ్రెయిన్. ఈ రెండు లేకుంటే ఏది బంద్ చేయదు. ఓకే, ఎందుకంటే దిస్ ఈజ్ నర్వస్ సిస్టమ్ సిగ్నల్స్ ఇస్తుంది, ఇది దానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. ఓకే, సో ఈ రెండిట్లో కూడా మనం కార్డియోవాస్కులర్ డిసీజెస్ తీసుకుంటే రెండు హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఈ రెండే మేజర్ కాజ్ ఆఫ్ డెత్స్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ రెండే. సో ఎందుకు అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. మీరు అడిగిన క్వశ్చన్కి జిమ్ చేసేవాళ్ళు చనిపోతున్నారు కదా, మరి ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదా అనేది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం కానీ ఎనీ కంట్రీ గైడ్లైన్స్ ప్రకారం ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ. ఫిజికల్ ఇన్యాక్టివిటీ, మనం వర్క్ చేయకుంటేనే ఇంకా ఎక్కువ రిస్క్లో ఉంటాం. ఓకే, ఫిజికల్ ఇన్యాక్టివిటీ లేకుంటే ఏమవుతుంది, మనం తినేదంతా ఇట్ విల్ స్టోర్డ్ ఇన్ టు ఫ్యాట్. ఎప్పుడైతే మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువైపోయిందో ఇట్ విల్ అక్యుములేట్. అది మన బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు, మన బాడీలో ఏదైనా రక్తనాళం ఎక్కడైనా అది కొవ్వు అనేది పేరుకుపోవచ్చు. పేరుకుపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వెజల్ అనేది ఏంటి, ఒక ట్యూబ్ లాంటిది. సో ఎప్పుడైతే ఇప్పుడు మురికి అంతా చేరుతూ ఉంటే ఏమవుతుంది, మురికి అంతా పెరిగిపోయి కిందికి పారే నీరు అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడు సేమ్ వే హార్ట్కి గుండెకి సప్లై చేస్తే గుండె రక్తనాళం కానివ్వండి, బ్రెయిన్కి సప్లై చేస్తే బ్రెయిన్ రక్తనాళాలు కానివ్వండి, లేదా మన బాడీ అంతా ఏ ఆర్గాన్ పని చేయాలన్నా, అంటే ఏ అవయం పని చేయాలన్నా బ్లడ్ సప్లై అనేది ఉండాలి. ఆ బ్లడ్ సప్లై అయ్యేదే రక్తనాళాల ద్వారా. సో ఈ రక్తనాళాల్లో కొవ్వు అనేది పెరగకపోతే నేరో అయిపోతే, ఎప్పుడైతే నేరో అవుతుందో ఆ అవయవానికి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడే హార్ట్ అటాక్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం ఇవి కానివ్వండి, ఇవన్నీ కూడా అవయవాలు దెబ్బతింటాయి అన్నమాట. సో ఇవన్నీ కాకూడదు అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, ఇది మనకి ఇంపార్టెంట్ థింగ్. నేను చేస్తాను కదా అని ఒకేసారి నేను గంట సేపు హై ఇంటెన్స్ యాక్టివిటీ చేస్తున్నాను. ఇంటర్నెట్లో కూడా చూస్తుంటే డెడ్ లిఫ్ట్ వెయిట్ చేస్తుంటారు సార్ చాలా మంది. డెడ్ లిఫ్ట్ చేసి కింద పడిపోతూ ఉంటారు. అంటే ఏదైనా మన బాడీని ట్రైన్ చేయాలి. ఈరోజు మనకు 3 వచ్చింది కదా అని వెంటనే పోయి నేను లిఫ్ట్ చేస్తాను 100 కేజీలు అంటే కుదరదు. బికాజ్ యువర్ బాడీ షుడ్ అకామిడేట్ ఇట్. వాట్ ఈస్ కాల్డ్ ఆ వర్క్ లోడ్ అంటాం. ఆ వర్క్ లోడ్ని నీ హార్ట్ తట్టుకోగలగాల. సో ఇప్పుడు మనం నార్మల్గా ఉన్నప్పుడు మన హార్ట్ ఒక విధంగా పనిచేస్తుంది. అదే మనము నిలబడినప్పుడు కానీ నార్మల్ వాకింగ్ అప్పుడు ఇంకో విధంగా పనిచేస్తుంది. అదే నువ్వు హెవీ వర్క్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు, ఎగ్జర్షనల్ యాక్టివిటీస్, ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు ఇంకో విధంగా పనిచేస్తుంది. సో ఇవన్నిటికి కూడా హార్ట్ అకామిడేట్ అవ్వాలి. ఈరోజే మనకు 3 వచ్చింది కదా అని నేను లిఫ్ట్ చేస్తా అంటే కుదరదు, యు ఆర్ అట్ రిస్క్. సో డైలీ మినిమం మనం రికమెండేషన్స్ ప్రకారం మినిమం మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీస్ అంటాం. అంటే బ్రిస్క్ వాకింగ్ కానివ్వండి, మైల్డ్ జాగింగ్ ఆర్ సైక్లింగ్, స్విమ్మింగ్, సింపుల్ స్విమ్మింగ్ ఆర్ షటిల్ కానివ్వండి, బ్యాడ్మింటన్ అంటే 4 players ఆడడం, ఇవంతా మోడరేట్ యాక్టివిటీస్ కింద వస్తాయి. గార్డెనింగ్ ఇవంతా. సో ఈ యాక్టివిటీ మీరు చేయాల్సింది 150 minutes పర్ వీక్. 150 అంటే 150 నిమిషాలు వారానికి చేస్తే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అది కూడా లేకుంటేనే ప్రాబ్లమ్స్ వచ్చేది. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అది కూడా లేకుండానే ఉంటా ఉంది. ఓకే, సో అదే హై ఇంటెన్సిటీ యాక్టివిటీస్ అంటే ఫాస్ట్ రన్నింగ్, ఫాస్ట్ సైక్లింగ్, స్విమ్మింగ్, అగ్రెసివ్ స్విమ్మింగ్ ఆర్ ఓన్లీ సింగిల్ ప్లేయర్ షటిల్ ఆర్ టెన్నిస్, ఇలాంటివి నువ్వు 15 నిమిషాలు రోజుకి చేసినా చాలు. హై ఇంటెన్సిటీ యాక్టివిటీస్. సో ఇలా మనకు గైడ్ లైన్స్ ఉన్నాయి ఎంత యాక్టివిటీస్ రోజుకి ఎంత చేయాలనేది. దెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. మీరు చెప్పినారు కదా వెయిట్ లిఫ్టింగ్, ఇవంతా మీరు ఆ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ పర్ డే మినిమం 10 to 15 minutes చేసినా చాలు. గంటలు చేయాల్సిన అవసరం లేదు. ఓకే,
అది ఎక్స్టెంట్ అనేది ఎట్లా చేయొచ్చు అంటే మీరు రెగ్యులర్గా దానికి అకామిడేట్ అవ్వాలి. డైలీ మీరు మీ ఇంటెన్సిటీ ఆఫ్ వర్క్ని పెంచుకుంటూ సీక్వెన్షియల్గా పెంచుకుంటూ పోతే మీ హార్ట్ కానీ మీ బాడీలో ఉండేది కానీ అకామిడేట్ అవుతుంది. వై ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు నా హార్ట్ 60 కొట్టుకుంటుంది, ఎందుకంటే నాకు కావాల్సిన వర్క్ లోడ్కి ఆ పంపింగ్ ఇంతే కావాలి, నా బ్లడ్ సప్లై ఇంతే కావాలి. అదే నేను ఫాస్ట్గా నడిచిన రన్నింగ్ చేసినా నా హార్ట్కి ఎక్కువ కొట్టుకుంటుంది. దెన్ దానికి తగ్గట్టు దానికి బ్లడ్ సప్లై అనేది ఇస్తుంది సమ్ లీటర్స్ ఆఫ్ పర్ మినిట్. అదే నువ్వు హెవీ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు నీ బాడీ కంటిన్యూస్గా బ్లడ్ సప్లై అనేది ఉండాలి. సో దానికి తగ్గట్టు ఒక విధంగా పనిచేస్తుంది హార్ట్. ఈ అకామిడేషన్ లేకుండా అంటే ఈ అలవాటు లేకుండా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే సడన్ లోడ్ పడి చేయడం వల్ల హార్ట్ తీసుకోలేదు, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇంకోటి ఏమవుతుంది, అంత విగరస్ ఇంటెన్స్ యాక్టివిటీ చేసినప్పుడు మన హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకుంటుంది. మన హార్ట్ రేట్ ఎంత కొట్టుకోవాలనేది ఒక లిమిట్ ఉంటుంది, ఒక ఏజ్కి తగ్గట్టు ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితేనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏంటి ఇప్పుడు ఎందుకు మనం ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, ఒకటి మన హార్ట్ ముడుచుకొని తెరుచుకోవాలి. నార్మల్గా ఇలా ముడుచుకోవడం తెరుచుకోవాలి, అప్పుడే మన బ్లడ్ గుండెలో ఉన్న బ్లడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది, బాడీకి సప్లై అవుతుంది. రిలాక్స్ అయినప్పుడు మళ్ళీ మన బాడీ నుంచి బ్లడ్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే మన హార్ట్ రేట్ పెరిగిపోతుందో అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్గా ముడుచుకోదు, తెరుచుకొనే ఉంటుంది. అంటే పంపు సరిగ్గా అవ్వదు. పంపు సరిగ్గా కానప్పుడు నీకు ఎప్పుడైతే బ్లడ్ సప్లై అనేది మన బ్రెయిన్కి కానీ తగ్గిపోయింది అనుకోండి, హార్ట్కి కానీ, అప్పుడేమవుతుంది, బ్రెయిన్కి ఇష్కీమియా అంటాం. అంటే బ్లడ్ సప్లై తగ్గిపోయి బ్రెయిన్ కానీ హార్ట్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి సినారియోస్లో హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇది ఒక మెకానిజం. రెండవది డిహైడ్రేషన్ అయిపోతారు. డిహైడ్రేషన్ అయినప్పుడు బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఉంటుంది. బ్లడ్ క్లాట్ అయిందనుకోండి, యూ విల్ గెట్ సడన్ హార్ట్ అటాక్స్. రెండోది ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, సోడియం పొటాషియం. ఇవి వచ్చినప్పుడు అరిథ్మియాస్ అంటాం. అంటే మన హార్ట్ రేట్ ఎక్కువ ట్రిగ్గర్ అయ్యే, తక్కువ పడిపోవడము, ఇలా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఈ మెకానిజమ్స్ వలన, లేదంటే కొందరికి ఎంత హై ఇంటెన్స్ యాక్టివిటీ చేస్తే సడన్గా కోతలు వస్తాయి బ్లడ్ వెజల్స్లో, స్పాంటేనియస్ డిసెక్షన్స్ అంటాం. ఇలా వచ్చినప్పుడు సడన్గా డెత్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఏదైనా మనం వర్క్ అనేది రెగ్యులర్గా మనం దాని ఇంటెన్సిటీ చేసుకుంటూ పోవాలి. అండ్ అట్ సర్టైన్ లిమిట్ దాటి మనం చేయకూడదు, బికాజ్ యువర్ హార్ట్ కాంట్ యాక్సెప్ట్ దట్. ఎందుకు చెప్పాను కదా, బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది అంటే మన ఫిల్లింగ్. ఇప్పుడు డయాస్టోలిక్ ఫేజ్ అనేది తగ్గిపోతుంది. దేర్ ఆర్ సమ్ ఫేజెస్ ఉంటాయి. సిస్టోలిక్ అంటే ముడుచుకోవడం, డయాస్టోలిక్ అంటే తెరవడం. సో ఈ డయాస్టోలిక్ ఫేజ్లోనే గుండెకి బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఫేజ్ అనేది తగ్గిపోయింది అనుకో, డ్యూరేషన్, బ్లడ్ని మన గుండెకి సప్లై చేసే బ్లడ్ కూడా తగ్గిపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.